యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనల్ని జైలు పాలు చేయడానికి హీరో, హీరోయిన్, కమెడియన్ వచ్చారు. చివరికి వాళ్లే ఫూల్స్ అయ్యారు. రే, మా అత్తయ్య వల్ల ఈరోజు బతికిపోయారా, లేదంటే మీ భరత పట్టుండేదాన్ని. చాలా పెద్ద తప్పు చేసావు పిన్ని. లేదంటే ఈ పాటికి వెధవలు అరెస్ట్ అయి ఉండేవాడు. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకొచ్చి మన ఇంటి మీద పడేవారు. అవసరమా ఇదంతా? దేవుడయ్య గారు, మీరు అడిగిన డబ్బు ఇచ్చేశాం. ఇక మా ఫ్యామిలీ జోలికి రాకండి. సూరే, డబ్బులిచ్చారా? మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి, మాకు అక్కర్లేదు. మాకు కావాల్సింది డబ్బులు కాదు, మీ ప్రాణాలు అని అర్థమైంది. దయచేసి అంత పని చేయకండి బాబు. డబ్బులు చూసుకుని మమ్మల్ని వదిలేయండి. వాళ్ళని బతులాడతారేంటి బాబాయ్? ఈ నీచులు మనల్ని ఏమి చేయలేరు. ఊరికే ఎగిరెగిరి పడకలాయరమ్మా. చావు దగ్గరికి వచ్చినప్పుడు మేమంటే ఏంటో తెలుస్తుంది. రేయ్, నన్నే చంపాలనుకున్నావు. ఏం పెదబాబు, పెదబాబు! ఏంటన్నా? ఏమిట్రా ఏమిట్రా మీరు చేస్తున్న పని? ఇంట్లో ఉన్న మనుషులను చంపేసి ఇంటిని శ్మశానం చేయాలనుకుంటున్నారా? నాన్న, అంత పెద్ద తప్పు మేమేం చేశాం మావయ్య? ఇంకేం చేయాలి? నాకు బుద్ధి లేక ₹1 మీ అత్తయ్యకి ఇచ్చానా, లేక మీ అత్తయ్యకి బుద్ధి లేక ₹1 ఆ దేవుడికి ఇచ్చిందా? ఎందుకు అడుగడుగున అడ్డుపడుతున్నారు? గోటితో పోయేదాన్ని గొట్టల దాకా తీసుకొస్తున్నారు. ఆ దేవుడయ్యకు డబ్బులు ఎందుకు ఇవ్వకూడదన్నానో మీకు తెలీదా నాన్న? డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఆ తండ్రి కొడుకులు మారరనే విషయం మీకు తెలీదా నాన్న? అలాంటి నీచులకు తల వంచకూడదని మీకు తెలీదా? అన్నీ తెలుసురా. నీ మీద చిన్నబాబు మీద మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ అవటం మంచిదనిపించింది, అందుకే అలా చేశాను. మావయ్య, మీలాంటి వాళ్ళు కూడా అలాంటి వెధవలకి తల వంచడంలో అర్థమే లేదు. మీరు న్యాయం వైపు నిలబడతారు అనుకున్నాను, కానీ ఇలా అన్యాయానికి సపోర్ట్ చేస్తారని అనుకోలేదు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పే పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చావు. ఇదంతా కాదు ప్రసాద్, అసలు పోలీసులకి కంప్లైంట్ ఎవరిచ్చారో అడుగు. అడుగుతుంది కదరా, అసలు పోలీసులు కంప్లైంట్ చేసింది ఎవరు? నేనే మావయ్య గారు. నువ్వు కంప్లైంట్ చేశావా? ఏంటమ్మా ఇది? చదువుకున్న దానివి, తెలివైన దానివి, పోలీసులకు ఎందుకు చెప్పావు? అందరి ప్రాణాలతో చెలగాటం ఆడదాం అనుకుంటున్నావా? లేదు మావయ్య, దేవుడయ్య మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, మర్డర్ అటెంప్ట్ చేశాడని చిన్నత్తయ్య పోలీసుల ముందు ఒప్పుకునుంటే
ఈ పాటికి దేవుడయ్యా వాడి కొడుకు అరెస్ట్ అయి ఉండేవారు. మనకింత ప్రాబ్లం కూడా ఉండేది కాదు. ఏంటి నిజం ఒప్పుకునేది? ఈ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు రేపు బయటకు వస్తారు, మన పీకల మీద కత్తి పెడతారు. అయినా దీపు హర్షాలు చావు వరకు వెళ్లి రావడం సరిపోలేదా? వాడు మమ్మల్ని చంపాలనుకున్నాడు పిన్ని, కానీ మమ్మల్ని చంపలేదు కదా. అన్ని రోజులు మనవి కాదు హర్షబాబు, చెడ్డవాళ్ళకు కూడా ఒక రోజు ఉంటుంది. డబ్బులు పోతే సంపాదించుకోగలం గాని ప్రాణాలు పోతే బతికించుకోగలమా? ఆ విషయం వీళ్ళకి అర్థమైతే కదన్నయ్యా. పెద్ద హీరోయిన్ లాగా వాళ్ళ మీదకి యుద్ధానికి పోతున్నారు. అయినా నా వల్ల కాదు ప్రసాద్. ఈ దివ్యని వెంటనే ఇంట్లో నుంచి పంపించేశాయి. లేదంటే మనలో ఏ ఒక్కరు ప్రాణాలతో మిగలరు. దివ్యనింటి నుంచి బయటకు పంపించేయాలా? తను మన డబ్బులు మనకు తిరిగి వచ్చేలా చేసింది పిన్ని, అది తెలియట్లేదా మీకు? ఒరేయ్, ఆ డబ్బుల కోసం ఎవరూ చూడటం లేదురా. డబ్బులు ఇచ్చి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నాం. పోలీసులకు చెప్పి దివ్య మొత్తం ప్లాన్ అంతా పాడు చేసింది. నాన్న, అదే మీ కారణమైతే పోలీసుల కంప్లైంట్ చేసింది దివ్య గారు కాదు, నేను. ఏమండి, ఎందుకండి ఇంకా నన్ను కాపాడాలని చూస్తారు? నిజం దాచడం అనవసరం అండి. నాన్న, పోలీసుల కంప్లైంట్ చేసింది నేను. చెప్పండి, నేను ఇంటి నుంచి బయటకు పోవాలా? చెప్పండి నాన్న. ఏమిట్రా చెప్పేది? బెదిరిస్తున్నావా? చేసే వెధవ పనులు, పైగా దబాయింపులు ఒకటి. ఏం చేయాలో మాకు బాగా తెలుసు. ఏం చేసినా ఆలోచించే చేస్తాం. ఇక నుంచి నా పనులకు మాత్రం అడ్డు తగలద్దు. ఇంకోసారి ఇటువంటి వెధవ పనులు చేస్తే మాత్రం బాగుండు. ఆ దేవుడయ్య వల్ల మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగితే నేను వీళ్ళని క్షమించాను ప్రసాద్. ఇప్పుడే చెప్తున్నాను, ఆ రోజు నువ్వు కూడా నాకు అడ్డు చెప్పకూడదు. విన్నారు కదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఏదైనా జరగనివ్వండి, అప్పుడు చెప్తాను మీ సంగతి. బూట్లో రాయిని తీసుకుని గుండెల మీద పెట్టుకోవడం అంటే ఇదే బాబు. ఏదో మీ పాటకి మీరు హాయిగా ఉండకుండా అవసరమా ఇది? అయినా మనకెందుకులే తాయారు, పద. కోటి రూపాయలు. నాన్నా, నిజంగానే అత్తయ్య ₹1,00,00,000 వాళ్ళకి ఇచ్చేస్తుందని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? దివ్యక్క, హర్షబాబుల దయ వల్ల ఆ డబ్బు మనకే ఆదాయమైంది. అంతేకాదు కుమారి, పోలీసుల్ని తీసుకొచ్చి దివ్య, హర్షలు తమ గొయ్యి తామే తవ్వుకున్నారు. ఈ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి వాళ్ళంతట వాళ్లే తలుపులు బార్లా తెరుచుకున్నారు. అదేలాగయ్యా, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని వాళ్ళెందుకు అనుకుంటారు? వాళ్ళనుకోరే, మనమనిపిస్తాం. ఎవరితో నాన్నా? మీ శోభన్ బాబు మామయ్యతో. అదెలా అంటారా? రండి చూపిస్తాను. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకురావడం అంటే ఇదే ప్రసాద్. ₹1,00,00,000 పోయేదానికి నీ పెద్ద కొడుకు కోడలు కలిసి ఈ కొంప మునిగిపోయే స్థాయికి తీసుకొచ్చారు. కరెక్ట్గా చెప్పావు చెల్లెమ్మ.
అవునమ్మా, తప్పో ఒప్పో ఈరోజు ఆ దేవుడయ్య మొహాన ₹1,00,00,000 పడేసుంటే బాగుండదు బావగారు. అనవసరంగా హర్ష పోలీసుల్ని తీసుకొచ్చి అంతా పాడు చేశాడు. ఆ దేవుడయ్య మరింత పగ పెంచుకుంటాడు. కోపంతో ఏదో ఒకటి చేస్తాడు. చెయ్యకుండా ఎలా ఉంటారు చెల్లెమ్మా? పగబట్టిన పాము కాటు వేయకుండా ఉంటుందా? బావగారు, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. రేపు దేవుడయ్య ఏమైనా చేస్తే దానికి ఎవరండి బాధ్యులు? ఇంకెవరు? హర్షనే బాధ్యుడు. తన వల్ల ఇంట్లో అందరూ భయంగా బతకాల్సి వస్తుంది. దేవుడి దయ వల్ల ఎవరికి అపాయం జరగకూడదు. జరిగితే మాత్రం అది హర్ష తప్పే అవుతుంది. ఆ పరిస్థితే వస్తే ఏం చేయాలంటారు బావగారు? చెప్పు ప్రసాద్. పోలీసులకి కంప్లైంట్ చేసి హర్ష అంతా సర్వనాశనం చేశాడు. రేపు ఆ దేవుడయ్య మనలో ఎవరినైనా ఏమైనా చేస్తే దానికి హర్ష అనే బాధ్యుడవుతాడు. అప్పుడు హర్షని ఏం చెయ్యాలి? వాడికి నాకు ఏ సంబంధం లేదని ఆ దేవుడికి చెప్పేస్తాను. అవసరమైతే పెద్దబాబుని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానన్నయ్య. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. అయితే వెంటనే ఆ దేవుడే ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అత్తయ్య. అదేంటి అలా అనేసావు? ఆ దేవుడే చాలా చెడ్డవాడు. పర్వాలేదు వదినా, దేవుడయ్య చెడ్డవాడే, కానీ మనకి మంచి చేయబోతున్నాడు. దివ్య, హర్ష, సుమిత్రక్కల్ని ఈ ఇంట్లో నుంచి గెంటించబోతున్నాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి శిక్ష వేయిస్తాను. అవునమ్మా, మనం భయపడితే వాళ్ళు ఇంకా భయపెడతారు. ఎదురు తిరిగితే తోక ముడుస్తారు. హాబీబాబుతో ఒక మాట చెప్తాం దివ్యమ్మ. ఆ తండ్రి కొడుకులు ఏమైపోయారు ఈ ప్రపంచానికి తెలియకుండా చేస్తారు. వద్దు చారుకేశ, ఇది మన సమస్య. ఇందులో అన్నయ్యని ఇన్వాల్వ్ చేయొద్దు.
దేవుడయ్య కాల్ చేస్తున్నాడేంటి? ఇలా ఇవ్వండి. ఏంటి దేవుడయ్యా ఇప్పుడు ఫోన్ చేశా? పెద్దవాడిననే గౌరవం లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే క్రిమినల్వి నీకేంట్రా మర్యాద ఇచ్చేది? ఇందాకే మీ తండ్రి కొడుకుల కథ ముగిసిపోయేది. మా పిన్ని వల్ల బతికిపోయారా? మాలాంటి వాళ్ళు బ్రతుకున్నారంటే మీలాంటి వాళ్ళకి చావు మూడినట్టే. ఏయ్, ముందు ఎందుకు కాల్ చేశారో అది చెప్పండి. నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి చేశా. మీలాంటి చెడ్డవాళ్ళు కూడా మంచి న్యూస్ చెప్తారా? మంచి మాకు, చెడు మీకు. మమ్మల్ని జైలుకు పంపిస్తామన్నారు కదా, అందుకే మీకు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాం. ఈ క్షణం నుంచి 24 గంటల్లోపు మీ ఇంట్లో ఒకరిని మీరు తీసుకొచ్చిన పోలీసులతోనే అరెస్టు చేయించబోతున్నాం. అది కూడా నాన్ బెయిలబుల్ వారెంట్తో. ఈ క్షణం నుంచి ఏ క్షణంలో అయినా పోలీసులు మీ ఇంటి తలుపు తట్టొచ్చు. మీలో ఒకరి చేతులకి సంకెళ్ళు వెయ్యొచ్చు. అవసరమైతే అటు నుంచి అటే జైలుకు కూడా పంపొచ్చు. ఈ న్యూస్ మీకు ముందే ఎందుకు చెబుతున్నానంటే మీరు జాగ్రత్త పడతారని కాదు, భయపడతారని కాదు, మేమంటే ఏంటో మీకు తెలియాలని చెప్తున్నాను. నోట్ చేసుకోండి. రాబోయే 24 గంటల్లో మీలో ఒకరు ఊచలు లెక్క పెట్టబోతున్నారు. మీకు చేతనైతే ఆపుకోండి. ఆల్ ది బెస్ట్. నేను అనుకుంటూనే ఉన్నాను, నా భయమే నిజమైంది. ఆ దేవుడయ్యా, వాడి కొడుకు మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరమ్మా. ఈ 24 గంటల్లో ఎవరికి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. భయపడకండి అత్తయ్య. ఇంటికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయాలంటే ఇంట్లో ఎవరైనా క్రైమ్ చేసి ఉండాలి, లేదా మనలో ఎవరైనా తప్పు చేసి ఉండాలి. అలా అని ఎందుకు అనుకోవాలి దివ్య గారు? చెయ్యని తప్పు కూడా పోలీసులు మనల్ని అరెస్ట్ చేయొచ్చు కదా. అవును దివ్యమ్మ, దేవుడయ్య ఇలాంటి దుర్మార్గులు తలుచుకుంటే తప్పుడు కేసులో దొంగ సాక్ష్యాలు పుట్టించడం ఎంతసేపు? లేదు, అంత ఈజీగా వాళ్ళు మనల్ని ఫ్రేమ్ చేయలేరు. మనలో ఎవరైనా అజాగ్రత్తగా ఉంటేనే ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగానే ఉంటామండి, కానీ మిగతా వాళ్ళు మనం చెప్తే వినరు కదా. అవునమ్మా, మనం ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమంటారు. మనం వాళ్ళకి ఏం చెప్పి ఒప్పించాలి? అసలు ప్రమాదం ఏ రకంగా ఏ రూపంలో ఎటువైపు నుంచి వస్తుందో తెలియకుండా ఎలా జాగ్రత్త పడడం దివ్యమ్మా? దేవుడయ్యే ఏదో ప్లాన్ చేసుంటాడు. అదేంటో కనుక్కొని నాన్న పిన్ని దీపులను హెచ్చరించాలి. ఏమై ఉంటుంది అసలు? భగవంతుడా, నాకేం వద్దు. కూర్చోండి. నాకేం వద్దు, నేనేం టిఫిన్ తిన్నా. అరే
కూర్చోండి. మా వజ్రం కాదు, మా రత్నం కాదు, నేను చెప్పింది వింటారన్నమాట. హా? నైట్ ఏదో ఒక బీరు తాగొచ్చినందుకు నా మీద పెద్ద యుద్ధమే చేసావు. ఇప్పుడేమో వజ్రం రత్నం అంటున్నావు. నేను అలిగాను. సరే, మీ అలకపోవాలంటే నేనేం చేయాలి? ముద్దు పెట్టాలి. అంతే కదా.